హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాణమ పార్ట్ 47. రోహి ఏదో ప్రయోగం చేస్తూ ఆ ప్రయోగంలోకి ఏదో కనిపించక అర్చుకి ఫోన్ చేసిన తర్వాత కంటిన్యూషన్. ఓకే వదిన, నువ్వు వచ్చే వరకు స్వీట్ ఉంటే నీతో కూడా టేస్ట్ చేయిస్తా అంటుంది. అలాగే దాచిపెట్టు, నా కొరకు వచ్చి టేస్ట్ చేసి రేటింగ్ ఇస్తాను అని చెప్పి ఉంటాను అంది అర్చు. ఇంకా సేపు అయితే అమ్మ వాళ్ళు వస్తారు, అప్పుడు అక్క చెప్పడానికి సంశయిస్తుంది అని అంది రోహితో. అలా ఓకే వదిన, ఎంజాయ్ మీ పుట్టింట్లో అని చెప్పేసి మళ్ళీ తన గరిటని తిప్పడంతో బిజీ అయింది రోహి. ఫోన్ పెట్టేసి మొబైల్ని అక్కడే పెట్టి వచ్చి అనుష పక్కన కూర్చుంది. అర్చు రాగానే తన వంక చూసి ఫోన్ సౌండ్ వినిపించింది అని ఎవరు అంది. రోహి మా ఆడపడుచు అని సమాధానం ఇవ్వగా ఏంటంట, ఎప్పుడొస్తావు ఇంట్లో పనులు అని నేను చేస్తున్నా అందా నవ్వుతూ అడిగింది అనుష. అచ్చు కూడా నవ్వుతూనే అదేం కాదక్క, తాను అలా ఏం అనదు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో పని నేను ఒక్కదాన్నే చేస్తూ ఉంటే వచ్చి సాయం చేస్తుంది. వంటింట్లో ఏదో దొరక్కపోతే కాల్ చేసింది అంతే అని. నువ్వు చెప్పు ముందు మ్యాటర్ ఎలా అని అడిగింది. చెప్పడానికి సిద్ధమైన అనుష మొదలుపెట్టింది. నాకు 3వ నెల పడ్డ టైంలో నేను ఇక్కడికి వచ్చాను, గుర్తుందా? హా అక్క, అప్పుడు మా అత్తగారు ఫోన్ చేసి రమ్మని అన్నారు. అవును, అది నేను ఇక్కడే ఉన్న టైంలో అప్పుడే కదా నీకు కొన్ని నేను అమ్మ పిండి వంటలు చేశాం నైట్ వరకు అని రివైండ్ చేసుకుంటూ చెప్తే, అప్పుడు మా అత్త పిలిచింది ఎందుకో తెలుసా అని చూపుని బయటకి పెట్టి, నేను కుట్టు మిషన్ కుడతాను కదా, కన్సీవ్ అవ్వకముందు అలా కొందరు వచ్చారు మిషన్ వద్దకు. వచ్చిన వారిని నేను మా అత్త ధీరజ్ వెనక్కి పంపిస్తూ కొన్ని రోజులు కుట్టను అని చెప్పారు. తర్వాత కూడా అలానే ఇంకా వస్తూ ఉంటే వారికి అదే చెప్తూ పంపించిన అప్పుడే ఒక పెళ్లి వాళ్ళు వచ్చారు. పెళ్లి కంటే పెద్ద ప్యాకేజ్ కదా, వాళ్ళు 100కి 10, 50 ఎక్కువ ఇస్తాము అని చెప్పేసరికి మా అత్త అత్యాశతో ఒప్పుకుంది. మిషన్ తొక్కుతుంది కానీ అది కాళ్ళతో కాదు కదా, మోటార్తో అని ధీరజ్ వద్దు అని వారించిన అతనికి నచ్చచెప్పి ఒప్పించింది. తల్లి మాట వేదంలా విని పాటించే ఆయన ప్రాబ్లం ఏమీ లేకుంటే నాకు ఓకే, కానీ ఏదైనా అయితే అమ్మ అనగా మీరు కడుపులో ఉన్నప్పుడు నేను పొలంకి కూడా వెళ్ళాను, మీరు బాగున్నారు కదరా అని అతన్ని కన్విన్స్ చేసి నన్ను ఇక్కడ చూడ్డానికి వచ్చినట్టు అతన్ని పంపించి నాకు మ్యాటర్ చెప్పించింది ఆవిడ. నా మాటకి విలువ ఉంటే కదా, వద్దు కాదు కూడదు అని నేను అక్కడ వారించడానికి తప్పక ఒప్పుకున్నా. ఇక్కడ మీరంతా ఇంత కంగారుగా వెళ్ళడం ఎందుకు అని అడుగుతున్నా కూడా చెప్పలేదు. నేను చెప్తే అమ్మ పంపించదు కదా, అందుకే వెళ్ళిపోయాను ఆర్డర్ వేయగానే. సరే, ఒక్క పెళ్ళి వాళ్ళవి అయితే సరిపోతుంది, ఆ తర్వాత రెస్ట్నే కదా అని కుడుతూ ఉంటే 3 నెలలు సీరియల్గా పెళ్ళిళ్ళ సీజన్ రావడంతో వాళ్ళు ఇస్తున్న రొక్కంకి ధీరజ్ తీసుకున్న ల్యాండ్కి డబ్బులన్నీ అటుపోగా నేను కుట్టిన డబ్బు ఇంట్లోకి ఎన్నో ఖర్చులు తీర్చేలా అయ్యింది. అప్పటికీ ధీరజ్ వారిస్తూ ఉన్నాడు, నేను చూసుకుంటా అమ్మ, తనని మిషన్కి దూరంగా ఉంచమని. ఆవిడ వింటే కదా, ఏం కాదు చూస్తున్నావు కదా నువ్వు కూడా అంటూ బాగున్న నా ఆరోగ్యం చూపించి అతని నోటిని మోయించింది ఆవిడ. ఎక్కువగా వెనకేసుకొని వచ్చి మాట్లాడితే పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అంటుంది అని అతను గమ్మున ఉండిపోయాడు. ఇంట్లో పని వంట అన్నీ ఆవిడ చేసిన ఒక్క మిషన్ పని మాత్రం నేను చేసేదాన్ని. మధ్యాహ్నం అరగంట పడుకో అని చెప్పి బ్లౌజ్లకు ఉండే చేత పని కూడా ఆవిడ చేసి నాకు భారం తగ్గిస్తున్నా అనుకుంది. కానీ అలానే కుడుతున్నా నా దగ్గరికి ఇంకా ఎక్కువ వస్తున్నా గిరాకీ చూసి వద్దు అని వెనక్కి నేను పంపించినా నన్ను మందలించి మరీ తీసుకునేది. అలానే కానీ నాకు ప్రాబ్లం లేదు అని నార్మల్ తీసుకున్నా. 10 రోజుల క్రితం ఒక పెళ్లి వాళ్ళు వచ్చారు. 6 బ్లౌజులు 2 రోజుల్లో కావాలి అని టోటల్ మొగ్గం అండ్ కంప్యూటర్ డిజైన్ వర్క్తో ఉంది. మళ్ళీ మనం అందులో స్పెషల్ డిజైన్స్ పెట్టే పని లేదు, సాదాగా కుట్టడం అని తీసుకున్నాం. వాళ్ళు 2 రోజుల్లో కావాలి అన్నారు. కరెంట్ ఉంటుంది అని అనుకున్నా. సరిగ్గా అప్పుడే మా వీధిలో లైన్స్ లాగుతూ ఉంటే ఎల్సీ తీసుకొని మార్నింగ్ 6కి తీసివేస్తే నైట్ 6కి ఇచ్చారు. నైట్ అంతా కూర్చుని కుట్టినా అవి అవ్వవు అని నేను పట్టా వేసుకుని కుట్టాను.
కుట్టినప్పుడు నాకు పెద్ద ఇబ్బంది తెలియలేదు, కానీ తరువాత 4 రోజులకు కడుపులో నొప్పి ఎక్కువ వేసింది. అప్పటికి మా అత్తతో అర్జెంట్ బ్లౌజులు అని ఇచ్చిన వారికి చెప్పాను. నాకు ఒంట్లో కాస్త బాగుండడం లేదు, కుట్టలేను అని వాళ్ళు కాసేపు అడిగి ఊరుకున్న మా అత్తుంది కదా, వింటే కదా. ఏం కాదు, ఇవి ఒక్కటి కుట్టివ్వు, తర్వాత చూద్దాం అంటూ చెప్పి నన్ను నెక్స్ట్ నీకు రేస్నే అంది. నేను చెప్పేది నాకున్న ఇబ్బంది పట్టించుకోగలిగితే బాగుండు, కానీ తను వినదు. నేను ఎక్కువ మాట్లాడితే మీ పుట్టింట్లో ఊరికే కూర్చొని ఉన్నావా, నేను ఇక్కడ పనులు చెప్తూ ఉంటే అది ఇంతి అంటున్నావు అని నోరు వేసుకొని పడుతుంది. ఆ మాటలు పడడం కన్నా కుట్టడం బెస్ట్ అని తీసుకున్నా. అదే ముప్పుని తెచ్చి నా బిడ్డని నా చేతులతో చంపుకునేలా చేసింది అని ఏడ్చింది అనూష. ఏడుస్తున్న అక్కుని చేర్చుకొని ఊరుకో అని వెన్ను నిమురుతూ ఉంటే నొప్పి అని చెప్పాను కదా, అమ్మకి ఫోన్ చేసి హాస్పిటల్ అంది. అమ్మ కంగారు పడిపోయి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ బలంగా ప్రెస్ చేసింది. దాని పర్యవసనం ఇది అంది ఆవిడ. ఇక ముందు ఇలా చేయకండి అంటూ అప్పటికి టాబ్లెట్స్ రాసిచ్చి పంపింది. అమ్మేమో నన్ను ఏం చేశావంటూ డాక్టర్ చెప్పిన దానికి ప్రశ్నిస్తూ ఉంటే నేను చెప్పలేకపోయాను. అత్తింటి పరువు నా నోటితో చెప్పి తీసే చులకన భావంతో అమ్మా నాన్న మనల్ని పెంచలేదు కదా, అందుకే ఊరుకున్నా. అమ్మకి ఏదో ఒకటి చెప్పి కామ్ చేసిన మా అత్త హాస్పిటల్ నుండి ఇక్కడికే తీసుకువచ్చి దింపండి అని ఆర్డర్ వేసింది. అమ్మ నన్ను హాస్పిటల్లో చూపించి తీసుకువెళ్ళి దింపి డాక్టర్ చెప్పింది మా అత్తకి ఆఫీస్ నుండి వచ్చిన ధీరజ్కి చెప్పి మీరే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఒక మాటగా చెప్పి తను ఇంటికి వచ్చేసింది. అమ్మ వెళ్ళిపోయాక మా ఇంట్లో ధీరజ్కి అత్తకి పెద్ద గొడవనే జరిగింది. నీటిలో పడిన రాయికి తడిసిన డ్రెస్ లాగా ఆ వెనకే ఇంకో రాయి వేసి ఒంటిని కూడా తడిపేసినట్టు మా ఆడపడుచు చేరింది గొడవ టైంలో. ఉప్పుకి నిప్పు తోడైనట్టు ఆమె కూడా వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేస్తే ధీరజ్ ఏం మాట్లాడలేకపోయాడు. వాళ్ళ ముందే నాకు మాత్రం జాగ్రత్త చెప్పి ఆ రోజు నైట్ అతను తినలేదు. నీరు నిండిన నా పాదాలు చూసి నీకు ఇక్కడ కష్టంగా ఉంటే మీ అమ్మ వాళ్ళింట్లో దింపుతా అని మొదటిసారి నా కోసం ఆలోచించి మాట్లాడినట్టు అనిపించింది. దానికే నేను ఉబ్బి తబ్బిప్పు అయిపోతే 4 రోజులు తిరగకుండా ఇదిగో అంటూ బొక్కలకి అంటుకుపోయిన పొట్టను చూపించి చెప్తుంది అనూష. తప్పు తనది కూడా ఉంది. అత్త చెప్పగానే కుట్టడం, అప్పుడే వారించి ససేమిరా అంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చేది కాదు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి అని శ్యామలని పిలిచిన రోజు నేను చేస్తున్న పని మహా అయితే 3-4 వేలు అవుతాయేమో, వాటిని నా కోసం పెట్టలేరా అని గట్టిగా అడగలేకపోవడం కూడా తన తప్పే. కష్టం మాత్రమే చూసి రాబందుల వంటి మృగాల నుండి తనను తాను రక్షించుకోవడం కోసం కఠినమైన శకుంతల డబ్బు ఉంటే మనుషులు విలువ ఇస్తారు, అలానే మన వైపు చూడాలి అంటే భయపడతారు అని చిన్నతనంలోనే భర్తకి దూరమైన సగటు ఆడపిల్లగా ఆలోచించింది. కానీ జరిగే అనార్థం అంచనా వేయలేకపోయింది. అనుష ఏడుస్తూ ఇది జరిగింది, ఇందులో నా తప్పు మాత్రమే ఉంది అంటే నేను ఒప్పుకోను. అచ్చు ధీరజ్ కూడా మా అత్తతో గట్టిగా వాదించి కటువుగా జవాబు ఇచ్చి ఉంటే ఈరోజు మాకు ఈ కన్నీళ్లు ఉండేవి కాదు. ఒక్క నన్నే కాదు, ధీరజ్ని కూడా డబ్బులిచ్చే ఏటీఎంలా చూస్తారు ఆవిడ. ఎప్పుడూ లావాదేవీలు మాట్లాడుకోవడమే తప్పితే ప్రేమగా మాట్లాడుకున్న సందర్భం నేను చూసింది లేదు. ఆమెలో ప్రేమ ఆప్యాయత ఉన్నట్టు నాకు కనిపించలేదు. కొడుకు కోడలు విషయంలోనే కాదు, కూతుర్ని కూడా ముందు డబ్బుల ముచ్చట్లు తీసి ఆ తరువాయి మాట్లాడుతుంది. అనుష చెప్పింది పూర్తిగా విన్న అచ్చు శకుంతల గారిది కఠినమైన హృదయం కాదు అనిపించింది. పరిస్థితులే ఆమెని కఠినంగా మార్చాయి. చిన్నతనంలోనే భర్తని కోల్పోతే సమాజం చూసే చూపు ఆమెని అంత హాట్గా మార్చి ఉంటాయి. కాదు, ఆమెని పూర్తిగా మారిపోయేలా చేశాయి. ఇప్పుడు ఆమె గురించి వదిలిపెట్టి అక్క బావ ఏమంటున్నాడు అని అడిగింది అర్చన. చెల్లి వైపు సూటిగా చూస్తూ మాట్లాడితే కదా ఏమనుకుంటున్నాడు అని నాకు తెలిసేది. ధీరజ్ నాతో మాట్లాడి నెలవుతుంది. హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుండి ఇంటికి వచ్చి ఇదిగో నేను బెటర్ అయినా అతను నాతో ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని బెంగగా చెప్పింది.
అచ్చు ఆశ్చర్యంతో బావ నీతో మాట్లాడలేదా అని ఎక్కడో తేడాగా అనిపిస్తూ ఉంటే అడిగింది. అవునే అంటూ ఈసారి బాధగా చెప్పింది అనుష. చెప్పేది వింటూ ఎక్కడో చైన్ మిస్ అవుతున్న అచ్చు, అదేంటక్క బావ నీ దగ్గరికి 2 డేస్కి ఒకసారి వస్తున్నాడు అని చెప్పావు కదా ఫోన్లో, మరి మాట్లాడడం అని అనుమానంగా అడిగింది. వస్తున్నాడు, ఇంటికి రావడం, నాకు ఫ్రూట్స్ తేవడం, ఇంకా టాబ్లెట్స్, మధ్య మధ్యలో ఇంజెక్షన్లు కూడా లోకల్ ఆర్ఎంపీతో వేయించడం అన్నీ చక్కగా చేస్తున్నాడు. కానీ నాతో మాత్రం మాట్లాడడం లేదు. ఎందుకు అని ఇప్పుడు అర్చు అంటే, ఎందుకు అంటే జరిగిన దానికి ధీరజ్కి బాగా కోపం వచ్చింది. ఒక నా మీదే కాదు, అత్తయ్య మీద కూడా. ఆపరేషన్ అయ్యాక నెల రోజుల్లో అత్తారింటికి ఒకరోజు వెళ్ళాలి కదా. అప్పుడు నేను వెళ్ళాను. అవును, అమ్మ చెప్పింది. అప్పుడు నేను ఇంటికి వెళ్ళాక ధీరజ్ నా మిషన్ తీసి బయట పడేశాడు. నేను బిత్తరపోయి చూస్తూ ఉంటే మా అత్తయ్య అతనితో గొడవ పడుతూ, బంగారం లాంటి వస్తువుని ఎందుకు పాడు చేస్తున్నావురా, 4 డబ్బులు తెప్పించే మిషన్ను ఎందుకు నాశనం చేస్తున్నావంటూ ఆపేసి అరుస్తూ, అనుష ఇక్కడికి వచ్చాకేం పని చేస్తుంది, ఎలా చేస్తుంది అనుకున్నావు, తనకి వచ్చింది ఈ మిషన్ కుట్టడం మాత్రమే కదా, తానేమైనా చదువుకుందా అంటూ క్లాస్ పీకుతూ ఉంటే, అమ్మ నువ్వు నీ డబ్బు పిచ్చి, దానికి వచ్చిన ఈ మిషన్ పల్లి వల్లే నా బిడ్డ నాకు దూరం అయ్యాడు. మిషన్ కుట్టకుండా ఇంట్లోనే ఉన్న తాను జాగ్రత్తగా ఉంటే ఇంకో నెల రోజుల్లో నా కొడుకు మన ఇంట్లో ఉండేవాడు. కానీ నీ పిచ్చి, దాని కళా నైపుణ్యం ఈరోజు నా బిడ్డని నాకు దూరం చేశాయి. ఎన్నోసార్లు చెప్పాను జాగ్రత్తగా ఉండమని, మిషన్ కుట్టవద్దు, నువ్వు దాన్ని ఫోర్స్ చేయకమ్మా అని. నాకే ఏవో ఉదాహరణలు. మా కాలంలో రేపు డెలివరీ అయ్యే వరకు పొలంలో కలుపు తీశాం, నాట్లు వేశామంటూ చెప్పి నా బిడ్డ చావుకు నువ్వే ప్రత్యక్షంగా కారణమయ్యావు అని మాట తూలాడు. ఆ ఒక్క మాటతో వారిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అర్చన, ఇక నుండి నేను నీతో పాటు ఉండడం జరగదు అని ధీరజ్ అంటే, ఇది నా ఇల్లు, మీ నాన్న ఇంటి మీద అప్పు చేస్తే ఆయన పోయాక రెక్కలు విరుచుకొని దక్కించుకొని నీడైనా ఉంచుకొని మిమ్మల్ని దాని కింద కాపాడుకున్నా అని అంది. సరే అమ్మా, నీ ఇంట్లో నువ్వుండు, నేను నా భార్య పోతాం, నువ్వే ఉంటూ. ఈ రోజు నుండి నువ్వు డబ్బుకి కాకుండా మనిషికి ఎప్పుడు విలువిస్తే అప్పుడే నీ దగ్గరికి వస్తాం. అప్పటి వరకు నువ్వు నేను దూరంగా ఉండడమే అవుతుంది అని ధీరజ్ ఆ రోజు వెళ్ళిపోతూ నా వైపు చూసి, నువ్వు మీ పుట్టింటి నుండి రావడం అంటూ జరిగితే మనం వేరుగా ఉండడానికి ఒప్పుకుంటేనే, లేకుంటే అక్కడే ఉండు అంటూ నాకు వార్నింగ్ ఇచ్చాడు. అదే రోజు లగేజ్ సర్దుకొని వెళ్ళిపోయాడు. అమ్మ నెక్స్ట్ డే నన్ను తీసుకువెళ్తుంది అని ఫోన్ చేస్తే నేను ఆఫీస్లో ఉన్నాను అని చెప్పాడు. కథ కొనసాగుతూనే ఉంటుంది. మీ ఆదరణ నాకు చాలా అవసరం. కనీసం ఒక చిన్న కామెంట్, లవ్ సింబల్ ఇచ్చినా నేను చాలా సంతోషిస్తాను. ఒక్కసారి నా వైపు నుండి కూడా ఆలోచించండి. మీకు కథలో ఏం నచ్చలేదో చెప్పండి.